నా ప్రాణము అని రాయబడింది అనగా చనిపోయే స్థితిలోకి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణం వెళ్ళిపోయింది. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు ఒంటరితనాన్ని గెత్సెమనీలో అనుభవించాడు. నీవు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూనే సేవ చేస్తున్నావు. పిల్లలందరూ ఉన్నా, భార్య ఉన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ఒంటరితనమే నీకు ఎక్కువగా స్నేహంగా మారిపోయిందని ఈ రాత్రి దేవుడు నిన్ను ఓదారుస్తున్నాడు. రెండో విషయం ఏంటంటే నువ్వు దుఃఖంతో ఉన్నావని యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. ఆయన నీ కన్నీళ్లు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట చెప్తా. ఒక రోజున పరలోకంలో దేవదూతలందరూ భూలోకంలో నుంచి పాత్రలు తీసుకొస్తున్నారు. భూలోకంలో నుంచి పాత్రలు తీసుకొస్తున్నారు. ఒక్కొక్క పాత్ర పరలోకంలో దేవుని సింహాసనం ముందు పెట్టబడ్డాయి. ఆ పాత్రల ముందు ఒక్కొక్కరు పేరు రాయబడింది. ఆ పాత్ర పేరు మీదేమో ఒకవైపునేమో శ్యాంబాబు అని, మరొక పాత్ర దగ్గరేమో అలాగా రామ్ కుమార్ అని, మరొక పాత్ర దగ్గరేమో జర్మియా గారని, మరొక పాత్ర దగ్గరేమో సీమోన్ అని, మరొక పాత్ర దగ్గరేమో యోహాన్ అని. దైవ సేవకుల యొక్క పేర్లు, విశ్వాసుల యొక్క పేర్లని కూడా వారి వారి పేర్లు చొప్పున ప్రతి వాని యొక్క పాత్ర పరలోకంలో ఆయన యొక్క సింహాసనం ఎదుట ఉంచబడతాయట. ఆమేన్. అది కూడా ఎప్పుడో తెలుసా బిడ్డ, నేను ఒక అద్భుతమైన సంఘటన విన్నాను. ఎగ్జాక్ట్లీ 4 గంటలకు దేవదూత మీ ఇంటికి వచ్చి, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే మీరు ఇప్పుడు బాహ్య ప్రపంచంలో ఉన్నారు కాబట్టి మీరు నమ్మరు. ఎవరైతే ఆత్మ సంబంధం లోకంలోకి వెళ్ళి ప్రయాణం చేస్తారో, ఆత్మ సంబంధం లోకం ఎలా ఉంటుందో నేను మీతో చెప్తాను. బాహ్య సంబంధం అంటే ఇక్కడ 2 పూల మొక్కలు ఉన్నాయి, క్రోటాన్ మొక్కలు ఉన్నాయి, ఇటువైపున 2 క్రోటాన్ మొక్కలు ఉన్నాయి, ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పోడియం ఉంది. ఇవి మాత్రమే నువ్వు చూస్తున్నావు. నేను ఆత్మ సంబంధం లోకంలో ప్రయాణించే వ్యక్తిగా చెప్తున్నాను. ఇప్పుడు నా చుట్టూ ఒక సాక్ష్యం నిలిచిపోయి ఉన్నది. నా చుట్టూ దేవదూతలు ఉన్నారు. నా చుట్టూ దేవుని యొక్క సమూహము నిలబడి ఉన్నది. నా వెనుకను ముందును పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించినాడు. ఇప్పుడు నేను ఆత్మలోకంలో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఆత్మ చెప్పుచున్న మాట ఆత్మ కలిగిన వానికి అర్థమవుతుంది. గట్టిగా ఆత్మ చెప్పుచున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నేను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు ఒక ఆత్మ సంబంధమైన కుమార్తెగా కనబడుతున్నావు. చాలా మందికి నువ్వు రకరకాల కనబడుతుండొచ్చు, రకరకాలుగా నేను గుర్తించవచ్చు. కన్నా యేసు ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నుండి నువ్వు యేసుకు అత్యంత సమీపుడుగా నువ్వు మార్చబడి ఉన్నావు. గట్టిగా అత్యంత సమీపుడుగా. సో dearest and dearest to the Lord of Jesus Christ about your name. నీవు ఒక అత్యంత సమీపుడుగా దేవునికి నువ్వు మార్చబడి ఉన్నావు బిడ్డ. భయపడవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 4వదిగా ఎదుర్కొన్న అనుభవం ఏంటంటే, ఆ పరలోకంలో వారి వారి పేర్లు చొప్పున దేవదూతలందరూ పాత్రలు తెచ్చిపెట్టారట. పాత్రలు తెచ్చిపెడితే ఒక పాత్ర పరలోకములకు రాగానే పరలోకమంతా సువాసన చేత నింపబడిపోయింది. యోహాను కొట్టిన పర్ఫ్యూమ్ లాగా సువాసన చేత నింపబడిపోయింది. ఎంతగా సువాసన అంటే ఆ పరలోకమంతా దేవదూతలు చూచి ఆశ్చర్యపడిపోయినట్లు. ఒక దగ్గర శరాపులు ఉన్నారు, మరొక దగ్గర అలాగని కెరూబులు ఉన్నారు, మరొక దగ్గర దేవదూతలు ఉన్నారు, మరొక దగ్గర రఘుయేలు దేవదూతుంది, మరొక దగ్గర రఫాయేలు దేవదూతుంది, మరొక దగ్గర గాబ్రియేలు దేవదూతుంది, మరొక దగ్గర మికాయేలు దేవదూతుంది. ఒక్కొక్క దేవదూత చూస్తూ ఉండగా ఆ పాత్ర ఎంతో అద్భుతమైన సువాసన చేత నింపబడిపోయి పరలోకమంతా పరిమళ వాసనతో వెదజల్లిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. పరలోకమంతా సువాసనతో నింపబడిపోయింది. దేవదూతలు అన్నాయట, ఎక్కడి నుంచి వచ్చింది సువాసన? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతమంది ఆరాధిస్తుంటే, ఇన్ని పాత్రలు వస్తుంటే, ఈ పాత్రలో ఎక్కడ కనబడినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సువాసన ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే, ఆ భూలోకంలో ఒక స్త్రీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ఎంతగా ప్రార్థన చేస్తుందంటే గుండెలు పగిలిపోయేటట్టు ప్రార్థన చేస్తుంది, రోధించి ప్రార్థిస్తుంది, విలపించి ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థన యొక్క కన్నీళ్లు పరలోకంలో సువాసనగా నిలిచిపోయాయి, సువాసనగా నిలిచిపోయాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్లు దేవుని కవిలలో భద్రం చేయబడి ఉన్నాయి. నీ కన్నీళ్లు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ కన్నీళ్లకు సరైన జవాబును ఈ రాత్రి నువ్వు ఇక్కడి నుంచి పొందుకొని వెళ్ళబోతున్నావు. దేవుడు నీకు జవాబిచ్చి పంపించబోతున్నాడు. 4వ విషయం, యేసుక్రీస్తు ప్రభు మరణమగునంతగా తన ప్రాణము మునిగిపోయినని రాయబడిందండి. మరణమగునంతగా, ప్రాణము పోవునంతగా తన మరణము దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణం వెళ్ళిపోయిందండి. గెత్సెమనేలో ఎదుర్కొన్న 4వ అనుభవం ఏంటంటే, మరణమగునంతగా ఆయన ప్రాణము ఆయనలో నుండి వెడలిపోనట్టుగా ఉంది. దైవజనుడా, చాలాసార్లు నీ పరిచర్యలో నీకు ఇదే ప్రశ్న ఎదురై ఉండొచ్చు, ప్రభువా నా ప్రాణం తీసేసుకోయ్యా,
అయ్యా అయ్యా నా వల్ల కాదయ్యా, నేను ఈ సేవ చేయలేనయ్యా, ఇటువంటి కఠినమైన సంఘస్థల మధ్య సేవ చేయలేనయ్యా, ఇటువంటి కఠినస్థలైన మనుషుల మధ్య సేవ చేయలేనయ్యా, ఇటువంటి కఠినమైన మనుషుల మధ్యలో నేను పరిచర్య చేయలేనయ్యా, దయచేసి నా ప్రాణం తీసేసుకోయ్యా, ఎందుకంటే నా ప్రాణం అందరిలాగా దిక్కులోనడు వాడు కాకుండా నీ సేవ చేశాను కాబట్టి నన్ను కాస్త ఘనంగా తీసేసుకొని చాలాసార్లు నువ్వు ప్రార్థించావు కదూ, చాలాసార్లు చావును కోరుకున్నావు కదూ, చాలాసార్లు నేను చస్తే బాగుంది అనుకున్నావు కదూ, చాలాసార్లు నా చావే నా సమస్యకు పరిష్కారం అనుకున్నావు కదూ. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీవు ఒకవేళ ప్రాణము పోవునంతగా ప్రార్థించే వ్యక్తివైతే, ఒకవేళ చావాలను కోరుకున్న వ్యక్తివైతే, ఈ రాత్రి శాతానుడు నిన్ను తక్కువగా చూస్తున్నాడు, కానీ నా యేసుక్రీస్తు ప్రభు మాత్రం నేను గెత్సెమనే తోటలో గానుగు తీసే ప్రయత్నంలో ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను గెత్సెమనే తోటలో గానుగు తీసే ప్రయత్నంలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను కొద్దిసేపటికి అనేకుల కొరకు ఒక ప్రవహించే నూనెగా దేవుడిని చేయాలనుకుంటున్నాడు. ప్రాణము పోవునంతగా యేసుక్రీస్తు ప్రభు మరణము పోవునంతగా అక్కడ ప్రార్థించదని రాబడిందండి. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్న మాట, ఎక్కడ నువ్వు చనిపోవాలనుకున్నావో, ఎక్కడ ప్రాణం పోవాలనుకున్నావో, ఎక్కడ నేను చస్తే బాగుండు అనుకున్నావో, ఎవరి మధ్యలో ఉండకూడదు అనుకున్నావో, వారి ఎదుట ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నేను మరలా పునరుద్ధరించి నడిపించి అభిషేకించి దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. మరలా నీకు మంచి రోజులు వచ్చాయి. మరలా నీ జీవితంలో పూర్వస్థితిని పొందబోతున్నావు. నువ్వు పూర్వ వైభవాన్ని మరలా పొంది దీవెనకరంగా మార్చబడబోతున్నావు. మరలా నువ్వు పూర్వపు అనుభవ స్థితిలోకి వెళ్ళబోతున్నావు. మరలా నువ్వు పూర్వపు అనుభవంలోకి వెళ్ళి నువ్వు దీవెనకరంగా మార్చబడబోతున్నావు. మరణ మగునంతగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణము అక్కడ సొమ్మసిల్లిపోయింది. మొదటగా ఆయన ఒంటరితనం అనుభవించాడు, రెండవదిగా ఆయన కన్నీళ్లతో ప్రార్థించాడు, మూడవదిగా ఆయన అక్కడ మరణమగునంతగా ఆయన రోధించి ప్రార్థించాడు. నాలుగవదిగా చూద్దాం దయచేసి, నాలుగవదిగా 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే నీ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నా చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాడు. గెత్సెమనేలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరుతుంది. ఆమేన్. గెత్సెమనేలో వేర్ ఇస్ ద గాడ్స్ విల్లింగ్ ఇస్ డూయింగ్ అమాంగ్ ద గెత్సెమనే. గెత్సెమనేలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటంటే, కొంచెం వాల్యూమ్ పెట్టమ్మా ప్లీజ్. యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేసేయి. ఏ గిన్నెది? మరణకరమైన గిన్నె, వేదనకరమైన గిన్నె. సిలువను అనగా ఆ యొక్క సిలువ శ్రమను ఆయన తాళాలు చేయడంత శక్తి కలిగినగా ఉన్నాయి. ఇప్పుడు ఆ గిన్నెలో ఏముందంటే అవమానం ఉన్నది, ఆ గిన్నెలో ఉమ్ము వేసే స్వభావం ఉంది, ఆ గిన్నెలో పిడుగుద్దులు గుద్దే స్వభావం ఉంది, ఆ గిన్నెలో ఆయన తల మీద మూల కిరీటం పెట్టి కొట్టే అనుభవం అక్కడ కనబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా యెరూషలేము యొక్క వీధుల్లో ఏడవబడే సమయం ఆసన్నమైంది. దైవజనుడా, నీ జీవితంలో చాలా సార్లు వేదన నీకు కనబడుతూ ఉండొచ్చు, ఒకవేళ అవమానాన్ని చుట్టూ ఉండొచ్చు, ఒకవేళ నిన్ను ఆవరించవచ్చు, ఒకవేళ వంచత్వం నేను వేధిస్తుండొచ్చు, ఒకవేళ అవమానాలు నీ గిన్నెలో పడి అనేక సార్లు నేను త్యాగమును బలవంతం చేస్తుండొచ్చు. భయపడవద్దు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదే అనుభవాన్ని గెత్సెమనేలో ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ గిన్నెలో తలతలలాడే గిన్నెలో లోకంలో ఉన్న పాపమంతా ఒక్కసారి ఆ గిన్నెలోకి వచ్చిందండి. ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్న తాగితే తండ్రితో ఉన్న సహవాసాన్ని యేసు ప్రభు కోల్పోతాడు. రెండు, పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి ఇక సాధ్యపడదు. మూడవదిగా ఆయన మనుషునిగా శాపగ్రస్తుడుగా మారిపోతాడు. నాలుగవదిగా ధర్మశాస్త్రంలో పాపమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వీపు మీదకు మోపబడుతుంది. అంటే ధర్మశాస్త్రంలో శాపగ్రస్తుడిని వేలాబడిన వాడు, శపించబడిన వాడని రాబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక శపించబడిన వాడిగా, తండ్రి సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తిగా, అంతకంటే ఎక్కువగా ఈ లోక పాపమంతా కూడా ఒక్కసారి తనలో స్వీకరించేవానిగా అక్కడ కనబడుతున్నాడంటే, చాలా సార్లు నువ్వు మంచి చేసే చెడ్డయ్యావు కదూ, ఇతరులకు మంచి చేసే నువ్వు చెడ్డయ్యావు, ఇతరులకు మేలు చేసావు. అందుకే దావీదు అంటున్నాడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకు తన మడిమను ఎత్తును. ఎవడెవడైతే నీ చేతి అన్నం తిన్నాడో, ఎవడైతే నీ దగ్గర మేలు పొందాడో వాడిని తన్నాలని చూస్తున్నాడేమో, భయపడద్దు. వాడి కన్ను ఎదుట నా యేసుని అభిషేకించి రోజు దగ్గర పడింది. వాడి కన్ను ఎదుట యేసు మేళాన్ని కట్టబోతున్నాడు. వాడి కన్ను ఎదుట దేవుడి మేళాన్ని నిలబెట్టబోతున్నాడు. వాడి కన్ను ఎదుట మేళాన్ని సావను కట్టబోతున్నాడు. వాడి కన్ను ఎదుట నీ పిల్లల యొక్క సాక్ష్యాన్ని దేవుడు నిలబెట్టి నిన్నకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆయన మార్చబోతున్నాడు ఈ రాత్రి.
ఈ రాత్రి దేవుని శక్తి కలిగిన అంశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఆ గిన్నెను చూచి ఒక్కసారి కలవరపడిపోయాడండి. నువ్వు చాలాసార్లు కలవరపడిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి కదూ. నీ మీదకి రాకుండాంత నిందలు వచ్చినప్పుడు కలవరపడిపోయావు. ఒకవేళ నిన్ను అవమానించిన దానికంటే ఎక్కువగా నేను అవమానించి నేను ఇంకా కృంగదీశారేమో. ఒకవేళ నువ్వు శ్రమ పడేసిన దానికంటే ఎక్కువగా శ్రమపడి నువ్వు వేదన అనుభవిస్తున్నావేమో. ఒకవేళ చేయని నేరాన్ని నీ మీద వేయబడి నువ్వు నేరస్తుడుగా ఒక నేరం చేసిన దానిగా మారిపోయావేమో. భయపడవద్దు బిడ్డా. ఈ రాత్రి నా యేసు ప్రభు అంటున్నాడు, నీ చిత్తమైతే ఆ గిన్నె నా యొద్ద నుండి తీసేసి. ఎందుకు యేసు ప్రభు మాట్లాడిగాడు తెలుసా? ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దైవ కుమారుడే, కానీ గెత్సెమనేలో ఆయన శరీరధారుడిగా మారిపోయాడు. శరీరధారిగా మారిపోయిన తరువాత ఇక ఆయన మానవునిలాగానే ఆ బాధలు అనుభవించాలి. మానవునిలాగానే ఆ ముళ్ళ కిరీటం తల మీద పెట్టబడినప్పుడు దాదాపు క్రిస్టోనిస్ అనేటువంటి ముళ్ళు యేసుక్రీస్తు ప్రభు మెదడులోనికి, కళ్ళల్లోనికి, మెదడు వెనక భాగంలోనికి, కళ్ళల్లోనికి గుచ్చుకుపోయి రక్తము దారాల దారులుగా కారిపోయే సంఘటన యేసుకు గెత్సెమనేలో కనబడింది. ఆయన ప్రవచించమని గుద్దుతూ ముసుగు వేసి ఇప్పుడు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని చెప్పే సంఘటన ఇప్పుడు ఆయన కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు ఆయన ఇన్ని సంఘటనలు తన ముందు కళ్ళబడుతుంటే ఆయన అన్న మాట, నీ గిన్నె నా యొద్ద నుండి తీసేసేయి. చాలాసార్లు ఇదే అడిగావు కదా నువ్వు, నేను ఇక్కడ సేవ చేయలేను ప్రభువా, ఐ కుడ్ నాట్ డూ ద మినిస్ట్రీ ఇన్ దిస్ ప్లేస్. నా వల్ల ఇక్కడ కాదయ్యా, ఇక్కడ నేను సేవ చేయలేను, నేను ఈ మనుషుల మధ్య సేవ చేయలేను, వీళ్ళు దశమ భాగం ఇవ్వరు, సంఘానికి లోబడరు, సేవకునికి లోబడరు, దేవుని యొక్క క్రమానికి లోబడరు, వీళ్ళ మధ్య నేను సేవ చేయలేకపోతున్నానని చాలాసార్లు సమస్యలు పోతున్నావు కదూ. కానీ దేవుని నమ్మకం ఏంటో తెలుసా? ఇట్టి కఠినమైన మనుషుల మధ్యలో నీవు మాత్రమే ఒక ఇర్మియా వల్లే సేవ చేయగలవని నమ్మి దేవుడు నీకు సేవనిచ్చాడు. నమ్మి దేవుడు నీకు సేవనిచ్చాడు. నమ్మి దేవుడు నిన్ను ఒక సేవకురాలుగా చూస్తున్నాడు. నమ్మి దేవుడు నిన్ను ఒక సేవకుడుగా అభిషేకించి ప్రతిష్ఠించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ గెత్సెమనేలో ఆ గిన్నె నా నుండి తీసివేయమన్నప్పుడు ప్రభు అన్నాడు, మౌనంగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. అప్పుడు అన్నాడు, నా చిత్తం కాదు గాని నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. అంటే గెత్సెమనేలో ప్రయాణం చేస్తున్న వారు, గెత్సెమనేలో సేవ చేస్తున్న వారు గెత్సెమనే శ్రమల కొలిమిలో వెళ్ళిపోతున్నారు. స్వచిత్తం కోసం బ్రతకరు. They can't believe for the own willingness. స్వచిత్తం ఎవడి జీవితంలో అయితే చేస్తుందో వాడు దేవుని చిత్తంలోకి ప్రవేశిస్తాడు. పట్టు చప్పట్లు గట్టిగా. స్వచిత్తం ఎవడి జీవితంలో అయితే చేస్తుందో. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నిన్న వేయనేము, నిజంగా నువ్వు దేవుని చిత్తం కొరకు బతుకుతుంది వాస్తవం అయితే ఎందుకు నీ స్వచిత్తాన్ని నెరవేర్చమని దేవుని మీద నీ మనసును ఎక్కువ రుద్దావు? ప్రభు ఇలా కాదు ప్రభు, ఇదే నాకివ్వు, ఇదే నాకివ్వు, ఇదే నాకివ్వు అని అడుగుతుంటావు. నీకు ఇస్తాడు బిడ్డ, కానీ ఒక్కసారి అడుగు చూడు, నీ చిత్తమైతే నాకు ఈ ప్రభువా, నీ చిత్తమైతే నన్ను ఇలాగ చెయ్యి, నీ చిత్తమైతే నన్ను నీ స్వారూప్యంలోంచు, నీ చిత్తమైతే నన్ను నీ కొలువులో మార్చు, నీ చిత్తమైతే. ఎప్పుడైనా దేవుని చిత్తానికి నువ్వు ఎప్పుడైనా అప్పగించుకున్నావా? దావీదు గురించి సాక్షాత్తు దేవుడిచ్చిన ఒక సాక్ష్యం ఏంటంటే, నా చిత్తానుసారుడైన మనుష్యుడిని నేను భూమి మీద కనుగొన్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. నా చిత్తానుసారుడైన మనుషుడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని చిత్తానుసారుడైనటువంటి దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు, విశ్వాసివి కనుక నా దేవుడు నిన్ను తన చిత్తానుసారముగా ఒక జయ జీవితంలోకి నడిపించబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఒక జయ జీవితంలోకి దేవుడిని నడిపించబోతున్నాడు. మీకు అద్భుతం మాట చెప్తాను. జాషువా రాజ్ ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఏంటంటే స్వచిత్తం. ఇతని పేరు స్వచిత్తం. ఈ స్వచిత్తం ఎప్పుడు కూడా నా ఆలోచనలే నెరవేర్చబడాలి. నేను ప్రార్థించలే ఫస్ట్, సో నా చిత్తమే నెరవేర్చబడాలి, నా చిత్తమే నేను అనుకున్నదే జరగాలి, నేను ప్రార్థించిందే ఇక్కడ నెరవేర్చబడాలి, నేను ఏదైతే అడిగానో అది ఇక్కడ పొందాలి అని ఎక్కువగా దేవుని యొక్క మనసును తన చిత్తంతో రుద్దే వ్యక్తి అండి ఇతని ప్రార్థన శక్తివంతమైంది. నేను మరో కోణం గురించి చెప్పలేను. వాక్యం 2 ఖడ్గం. ఇప్పుడు ఏమిటంటే మనుషుడు మానవ చిత్తాన్ని దేవుని చిత్తం మీద రుద్దాలని చూస్తున్న సమయం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నీ చిత్తాన్ని నేను కాదు ప్రభువా, నా చిత్తం చొప్పున చెయ్యి. నా చిత్తం ఎలా ఉందంటే, నేను పెద్ద చర్చ కట్టేసేయాలి, నాకు ఒక 50,000 మంది ఉండాలి, అర్థమవుతుందా? నాకు ఒక మంచి బెంచ్ కారు ఒకటి కావాలి, నా చుట్టూ దాదాపు కొన్ని 100 మంది విశ్వాసాలు ఉండాలి, నేను వెళ్తుంటే వస్తుంటే అనేక మంది నన్ను చూసి ఆ యొక్క ఏమంటారు ఆటోగ్రాఫ్ అడగాలి, నన్ను చూసిన వాళ్ళు చాలా మంది వచ్చి సెల్ఫీ తీసుకుందానండి పాస్టర్ గారిని పిలవాలి. ఇవి మనుషుని చిత్తమా దేవుని చిత్తమా?
నువ్వు పెద్ద మందిరాన్ని అడగడానికి మునుపు ఎప్పుడైనా పెద్దగా ఆలోచించే దేవుని మనసుతో ఏకీభవించావా? పెద్ద పరిచర్య కావాలని కోరుకుని నీవు దేవుని పరిచర్యలోకి వెళ్ళి ఎప్పుడైనా నేర్చుకోవడానికి గంటలైన సన్నిధిలో విధేయత చూపించి మోకరించావా? నెరవేర్చుకోవాలని చూస్తున్నావు కానీ ఎప్పుడైనా దేవుని చిత్తం కోసం గంటలుగా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఎదురు చూచి ఆయన మాట కొరకు నీ జీవితంలో ఎదురు చూచావా? అందుకే కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే, దేవా నీవు ఇచ్చిన మాట కొరకు నేను ఎక్కువగా కనిపెట్టుకుంటున్నాను. ఈ రాత్రి దేవుడు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని చిత్తం కొరకు చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని యొక్క స్వాభావికపరమైనటువంటి ఆలోచనలు నడవాలనుకునే వాళ్ళు ఎంతమంది? చాలామంది నా చిత్తం నెరవేర్చు ప్రభువు అంటున్నారు. కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రాకున్నది. నీకెంత పెద్ద పరిచర్య కావాలంటే మొదట నువ్వు దేవుని పరిచర్యలోకి నువ్వు వెళ్ళిపోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని మనసు కలిగిన పరిచర్యలోకి వెళ్ళాలి. దేవుని మనసు కలిగిన పరిచర్యలోకి వెళ్ళాలి. దేవుని మనసు కలిగిన పరిచర్యలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో దేవుని స్వభావం నీకు అర్థమవడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వెనక చేరంటున్నాడు, బిడ్డా నేను నీ వెనుకలున్నాను, ఒక్కసారి నా వైపు చూడు. లుక్ ఎట్ మీ, ఐ స్టాండ్ బిహైండ్ యూ. నీ వెనక నేను నిలబడి ఉన్నాను అని చెప్తుంటే వీడు అంటున్నాడు, ఐ నెవర్ బ్యాక్. నేను వెనక్కి తిరగను ప్రభువా, నేను వెనక్కి తిరగను ప్రభువా. నీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. దయచేసి ప్రకటన గ్రంథం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం హులాబా షందరాలాబా తో హేషేబి రేక్లహాతో నూను కరా. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటోనని చూడ తిరిగి తిని. చాలు బిడ్డ, నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటోనని చూడ తిరిగి తిని. యోహాను వెనక్కి తిరిగాడు. యోహాను అనుకుంటున్నాడు, దేవుడు నాకు దీపస్తంభంలో ముందు నుంచే నాతో మాట్లాడతాడు. దేవుడు నాతో ముందు వైపు నుంచి నన్ను దర్శించి నాకు ప్రత్యక్షతనిస్తాడు. ముందు వైపు నుంచి నాతో మాట్లాడి దేవుడు నాకు దర్శనం ఇచ్చి పరలోకానికి తీసుకెళ్లి దర్శనాల మర్మం తెలియచేస్తాడని అనుకుంటుంటే దేవుడు అన్నాడు, వెనక్కి నుంచి పిలిచాడు, యోహాను యోహాను యోహాను. ఆ స్వరమేమిటోనని ఒక్కసారి ఎప్పుడైతే యోహాను వెనక్కి తిరిగి చూచాడో యేసు చిత్తములోకి వెళ్ళిపోయాడు. కొట్టు చప్పట్లు. యేసు వైపు తిరిగే వాళ్ళు ఈ రాత్రి యేసు కావాలి. లోకం వైపు తిరిగే వారి కోసం కాదు, ఈ రాత్రి దేవుడు తన చిత్తాన్ని చూపించాలనుకుంటుంది. నీ చిత్తం అయితే గిన్నె నా ఎదురు నుండి తొలగించున్నాడంటే దేవుడు తొలగించడానికి ఒక సెకండ్ చాలు. ఒక్క సెకండ్ చాలు. నువ్వు ఏదైనా చేయగలవు, కథనంతా మార్చగలవు. నువ్వు ఎంత పాడినా నువ్వు మొదట యేసు వైపు, నువ్వు మొదట యేసు వైపు తిరగాలి. నువ్వు యేసు వైపు తిరగాలి. ఏం కదిలించద్దు, ఏం కదిలించద్దు. కొంచెం మళ్ళీ ఇంక్రీజ్ చేయి ప్లీజ్. ఎక్కడెక్కడ ఏమేమి చేసావు అని యేసు వైపు తిరగాలి. ఇప్పుడు యేసు వైపు ఎప్పుడైతే యోహాను తిరిగాడో యోహానుకి దేవుడు మర్మాలు బయలుపరచడం ప్రారంభించాడు. ఈ రాత్రి ఆ గిన్నె నీ నుండి తీసేయని ప్రార్థించద్దు. నీ చిత్తమైతే ఆ గిన్నె నీ ఎదురు నుండి తీసేసి, నీ చిత్తమైతే నాకు ఇది ప్రభువా, నీ స్వారూప్యంలోకి నన్ను మలచని ఎంతమంది ప్రార్థించగలరు? ఈ రాత్రి గెత్సమనే అనుభవము స్వచిత్తాన్ని చంపివేయబడి దేవుని చిత్తంలోకి విశ్వాసం తీసుకువెళ్తుంది. గెత్సమనే అనుభవము దుఃఖానంలో ఉన్నటువంటి వారికి ఓదార్పును కలుగు చేస్తుంది. గెత్సమనేటువంటి తోట అక్కడ ఒంటరితనంలో ఉన్నటువంటి వారికి, వేదనకరమైన జీవితంలో ఉన్న వారికి ఓదార్పును కలుగు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అక్కడ చివరిగా ప్రార్థించిన ప్రార్థన ఏంటో తెలుసా? నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసేసి. తండ్రి ఏం మాట్లాడలేదు, మౌనం అయిపోయాడు. ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభు ఆ గిన్నె అమాంతంగా తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు ఎప్పుడైనా దేవుడిని ప్రార్థనకు జవాబు ఇవ్వలేదంటే నిరాశపడకూడదు బిడ్డ. ఆ ప్రార్థనలో ఉన్న మర్మాన్ని దేవుడు నీకు బయలుపరచడానికి ఒక్కొక్కసారి 2 రోజులు, ఒక్కొక్కసారి నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాల తరబడి నీకు అద్భుతమైన పాఠాలను నేర్పించి నిన్ను ఒక అమూల్యమైనటువంటి శిల్పకారుడిగా యేసయ్య మార్చబోతున్నాడు. ఒక శిల్పకారునిగా దేవుడిని చేయాలనుకుంటున్నాడు.
ఇప్పుడు ఈ విశ్వాసం ఏం చేశాడంటే, ఎప్పుడైతే తన స్వచిత్తాన్ని వదిలేసుకున్నాడో అప్పుడు దేవుని చిత్తము తన జీవితంలో నెరవేర్చబడడం ప్రారంభించబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు దాకా మానవ చిత్తం కలిగిన మనిషి ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చాడో, దేవుని వైపు చూచాడో, ఇప్పుడు దేవుని చిత్తము తన జీవితంలో కనబడుతుంది. ఇక సిలువ తప్ప ఇక తన జీవితంలో ఏమీ కనబడడం లేదు. చూసే వాళ్ళకి ఏం కనబడుతుందంటే, ఇక్కడున్న వ్యక్తి కంటే వెనుకున్న వ్యక్తి గొప్ప సహోద్రూపిగా కనబడుతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వెనుకున్న వ్యక్తి బలమైన వ్యక్తి కనబడుతున్నాడు. వెనుకున్న వ్యక్తి త్యాగం చేసిన వ్యక్తి కనబడుతున్నాడు. వెనుకున్న వ్యక్తి మూల్యం చెల్లించిన వ్యక్తి కనబడుతున్నాడు. వెనుకున్న వ్యక్తి సంపూర్తిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా తను తాను అప్పగించుకున్న వ్యక్తిగా మారిపోయాడు. ఇది నీ నుండి నా నుండి దేవుడు కోరుకుంటున్నాడు. బిడ్డ, ఈ రాత్రి దేవుడు నిన్ను గెత్సెమనే అనుభవంలో నడిపిస్తున్నాడంటే నీవు ఆయన చిత్తంలోకి వెళ్ళిపోవాలి. ఇక సిలువ తప్ప నీ జీవితంలో ఏది కనపడకూడదు. కొట్టు చప్పట్లు గట్టిగా. సిలువ తప్ప ఇంకేది నీ జీవితంలో కనపడకూడదు. నాని బాబు రావాలి తొందరగా. సిలువ తప్ప ఏది నీ జీవితంలో కనపడకూడదు. యేసుక్రీస్తు ప్రభు రెండవదిగా వెళ్ళిన అనుభవాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నాతో పాటు చూడండి. యోహాను రాసినటువంటి సువార్త. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 19వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ వచనం. 19వ అధ్యాయం 13వ వచనం. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. 2, యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణానికి వెళ్ళినటువంటి రెండవ ప్రదేశం గబ్బతా. ఇట్స్ కాల్డ్ ద గబ్బతా. గబ్బతా అనేటువంటి అర్థం ఏంటో తెలుసా? కఠినపరచబడిన స్థలం అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కఠినపరచబడినటువంటి మనుషుల మధ్యలో నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు నేరం చేసిన వానిగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ శిక్షణ అనుభవించిన వాడిగా, వ్యాధిగ్రస్తుడుగా, వ్యసనాక్రాంతుడుగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభుకి న్యాయమే లేదు. యేసుక్రీస్తు ప్రభుకి ఆ స్థలంలో న్యాయం లేదు. యేసుక్రీస్తు ప్రభుకి ఆ స్థలంలో న్యాయం లేదు. పిలాతు దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంటే ఒక నేరస్తునిలాగా కట్టబడిన వానిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆ స్థలానికి ఏమని పేరంటే గబ్బతా. గబ్బతా అనే మాటకు అర్థం ఏంటంటే రాళ్ళు పరచబడిన స్థలము. ఈ రాళ్ళు పరచబడిన స్థలంలో 3 రకాల వ్యక్తులు అక్కడ ఉన్నారు. 1 సద్దూకయ్యులు, 2 శాస్త్రులు, 3 పరిసయ్యులు, 4 ప్రధాన యాజకులు, 5 యూదులు, 6 ఇశ్రాయేలీయులు. ఈ 6 అనే సంఖ్య మానవ సంఖ్య. ఈ 6 రకాల మనుషులు ఇప్పుడు యేసు ప్రభు ముందు నిలబడి ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా యేసు ప్రభు మీద ప్రేమ లేదు. ఇశ్రాయేలు ఏమంటున్నారంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడైతే అబ్రహాము కుమారుడు అన్నాడు కాబట్టి అబ్రహాము కంటే ముందునవాడు అన్నాడు, దేవదూషణ చేశాడు కాబట్టి చంపండి సిలువ వేయండి అని ఇశ్రాయేలు కేకలేస్తున్నారు. యూదా జనం ఒక పక్క నిలబడి యూదులు అంటున్నారు, ఇతడు నిజముగా ఈ యెరూషలేములో దేవాలయాన్ని పడగొట్టి 40 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 సంవత్సరాలు కడతానని చెప్పాడు. 3 దినాల్లో కడతానని చెప్పాడు. కాబట్టి ఈ మనుషుడు యూదులకు వ్యతిరేకి కాబట్టి ఇతన్ని సిలువ వేయండి అని యూదులు కూడా వ్యతిరేకంగా యేసుకు వ్యతిరేకంగా కేకలేశారు. 3 అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు. అన్నయ్య, కైపయ్య, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే అప్పటిదాకా యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని చెప్పినందుకు దేవదూషణ చేశాడని ప్రధాన యాజకుడు ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం మీద కొట్టినట్టుగా వ్రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అందరికంటే ఎక్కువగా కొట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే ప్రధాన యాజకుడు. హి ఇస్ ద మెయిన్ ప్రీస్ట్ అండ్ హెల్డ్ బై ద జీసస్ క్రైస్ట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని కొట్టిన వాళ్ళలో మొదట ఇశ్రాయేలీయులు, 2 యూదులు, 3 ప్రధాన యాజకులు. సేవకురాలా, నువ్వు కూడా చాలా సార్లు సేవా అనుభవాలలో గబ్బతా లాంటి అనుభవాలనే సేవ చేస్తుంటావు. ఆమేన్. చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద ద్వేషాన్ని కలిగి ఉంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను అవహేళన చేస్తుంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ ఎదుగుదల చూడలేరు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద ద్వేషాన్ని కలిగి ఉంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీలో ఉన్నటువంటి పరిశుద్ధతను ఓర్వలేరు. నీ ప్రార్థన చూస్తే వారికి అసూయ, నీ పరిచర్య చూస్తే వాళ్ళకి అసూయ, దేవుడిని దీవించిన విధానం చూస్తే కొంతమందికి అసూయ. ఇప్పుడు అసూయ మనుషుల మధ్యలో
యేసుక్రీస్తు ప్రభు రాళ్ళు పరచబడిన స్థలంలో మౌనంగా నిలబడినట్టు ఈ రాత్రి నువ్వు ఒంటరిగా నిలబడి ఉన్నావని నా దేవుడు నీతోనే చెప్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నువ్వు ఒంటరిగా నిలబడి ఉన్నావు. యేసు ఎలాంటికైతే న్యాయము దొరకకుండా మౌనంగా నిలబడ్డాడు, ఈ రాత్రి చాలా మంది అన్యాయము చేత ఎదుర్కొనబడిన సేవకులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం. ఓ థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపించవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. న్యాయము తీర్చే దేవుడు కూడా ఆ న్యాయస్తుల మధ్యలో మౌనమైపోయి కుమారుని ఒంటరిగా వదిలేశాడు. ఇప్పుడు కుమారుడికి న్యాయము తీర్చే దేవునితో సంబంధం లేకుండా పోయింది. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు ఒక ప్రత్యక్షత నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు ఏ పాపం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, కానీ అన్యాయం చేసిన వాడుగా మనుషులను చిత్రీకరించారేమో. ఒకవేళ నువ్వు నేరం చేసిన వాడుగా నిన్ను పదే నేరస్తులాగా చూస్తున్నారేమో. ఒకవేళ నేను అబద్ధికురాలుగా చిత్రీకరిస్తున్నారేమో. ఒకవేళ నువ్వు చేయని నేరాన్ని నువ్వు చేస్తున్నట్టుగా చాలామంది నీ మీద బురద చల్లుతున్నారేమో. నువ్వు వారితో నీ నిజాన్ని రుజువుపరచుకోలేక, లేకుంటే నీలో ఉన్న యథార్థతను రుజువుపరచుకోలేక చాలాసార్లు నువ్వు మౌనమైపోయావేమో. భయపడవద్దు. యేసు నీకు నేర్పిస్తున్న రెండవ అనుభవం ఆయన గబ్బతాలో నిలిచినట్టే ఈ రాత్రి చాలామంది పరిశుద్ధులు గబ్బతా లాంటి అనుభవాలలో ప్రయాణం చేస్తున్నారు, గబ్బతా లాంటి సేవ చేస్తున్నారు. న్యాయం లేని పరిస్థితుల మధ్యలో నిలబడి పరిచర్య చేస్తున్నారు. అన్యాయం చేసే మనుషుల మధ్యలో న్యాయం కొరకు దేవుని వైపు చూస్తున్నారు. ఎంతగా న్యాయం కొరకు తీరుస్తున్నా వారి జీవితంలో న్యాయం దొరకట్లేదు. సేవకుడైన నాకు చాలాసార్లు అన్యాయాన్ని ఎదుర్కొన్నా. నీకేం జరుగుంటుంది మణిబాబు గారు అంటే, మూసిన పుస్తకాన్ని ఎవడూ చదవలేడు. మూసిన పుస్తకాన్ని ఎవరు చదవలేరు. తెరవబడి ఉన్న పుస్తకాన్ని ఏ పేజీనైనా చదివేయచ్చు. ఆమేన్. నువ్వు యేసు ఎదుట ఎప్పుడైతే ఒక తెరవబడిన పుస్తకం లాగా మారిపోతావో అప్పుడు ప్రతి పేజీని ఆయన నీ జీవితంలో చదవగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ జీవితంలో ప్రతి పేజీని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేయగలడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎదుట తెరవబడిన పుస్తకాలేని, ముయ్యబడిన పుస్తకాలేని. నేను ఒకప్పుడు ముయ్యబడిన పుస్తకం లాగున్నాను కనుక నన్ను ఎవ్వరికి అర్థం కాకుండా పోయాను. ఎప్పుడైతే నేను తెరవబడిన పుస్తకం లాగా మారాను, ఒక తెరవబడిన పుస్తకం లాగా ఆయన సన్నిధిలోకి వచ్చాను, అప్పుడు దేవుడు ప్రతి పేజీని నా జీవితంలో చదవడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రజలు నన్ను చదవడం ప్రారంభించారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నీ జీవితంలో దేవుడికి చేయాలనుకుంటాడు ఈ రాత్రి. నా మంచి కోరేదేదో, కొంచెం ఎక్కువ పెట్టుకోనన్నా లేడు అక్కడ. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి చేరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు.
ఉన్నంత వరకు నీ మౌనము మూగతనం కాదు అర్థము, నీ మౌనములో దేవుని మహిమ దాగి ఉన్నది. నీ మౌనములో దేవుని మహిమ దాగి ఉన్నది. నీ మౌనములో దేవుని మహిమ దాగున్నది. ఏ సేవకుడైనా మౌనంగా ఉన్నాడనంటే అతడు మనుషుల దృష్టిలో తక్కువ వాడని, చేతగాని వాడని కాదు, ఒక వ్యూహల సేనాన్ని భూమి మీదకు దించే పరిశుద్ధమైన సేవకుడు. కొట్టు చప్పట గట్టిగా. భూమి మీదకు యోధులైన అనేక 12,000 వ్యూహల సైన్యం కంటే ఎక్కువ మంది దేవదూతలు భూమి మీదకు దించగలిగిన నీలో ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ రాళ్ళు పరచబడిన స్థలంలో ఆయన ఎదుర్కొన్న కేకేట తెలుసా? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని ఆయన తీసుకెళ్లి సిలువకు అప్పగించబడిన స్థలం అది. సిలువకు అప్పగించబడిన స్థలం. సేవకుడా, నీవు చాలా సార్లు అప్పగించబడ్డావు కదూ. మనుషుల చేతికి అప్పగించబడ్డావు, నీ బంధువుల చేతికి అప్పగించబడ్డావు, నీ స్నేహితుల చేతికి అప్పగించబడ్డావు. చివరికి చాలా సార్లు నీ ఇంట్లో ఉన్నవారి చేతికి కూడా దేవుడిని అప్పగించాడు కదా. ఎందుకు అప్పగించాడు తెలుసా? యేసేపు తన ఇంటి వారి చేత ద్వేషించబడ్డం ఎప్పుడైతే ప్రారంభించబడిందో, తన ఇంటి వారికి ఆహారం పెట్టే వ్యక్తిగా దేవుడు ఆ రోజే ముద్రించి పెట్టాడు. చప్పట్లో ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఎవరెవరైతే నిన్ను తిడుతున్నారో, ఎవరెవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరెవరైతే నిన్ను తిరస్కరిస్తున్నారో, ఎవరెవరైతే నీ గురించి పదే పదే చెడ్డగా మాట్లాడుతున్నారో, వారికి నీ ఒక్కడవే ఆహారం పెట్టి అద్భుతమైన సేవకుడుగా మారబోతున్నావు. అద్భుతంగా దేవుడు నిన్ను పోషించే వ్యక్తిగా చేయబోతున్నాడు. అద్భుతంగా అనేకులకు ఒక దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించారట. అప్పగిస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి పేరు ఏం పేరేనంటే, ఈ వ్యక్తి పేరు ఏంటంటే దేవుని వస్త్రము. నాతో పాటు చెప్పండి, ఈ వ్యక్తి పేరు ఏం పేరు? మరి గట్టిగా చెప్పట్లేదండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. ఎవడను పాత బట్టకు మైక్ ఇస్తే ఎంత బాగుంటుంది ఆ బిడ్డకి, ఆలోచించండి. చదువమ్మా. ఎవడను పాత వస్త్రమునకు, చదువు నాన్న. వేసిన ఎడల ఆ మాసిక బట్టను చినుగును మరీ ఎక్కువగును. 5వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. ఎవడును పాత వస్త్రమునకు కొత్త వస్త్రము, కొత్త బట్ట మాసిక వేయుడు. వేసిన ఎడల అతడు కొత్త దానిని చింపివేస్తాడు. ఇదియుగాక క్రొత్త దానిలో నుండి వేసిన మాసిక పాత దానితో కలియదని ఇంకొక తర్జుమాలో రాయబడింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ క్రొత్త వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాడు అనుకుందాం. ఇతడు దేవుని యొక్క పెళ్లి కుమారుడు యొక్క వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాడు. ఇతడు సిద్ధపరచబడిన సంఘంలో ఉన్నాడు. ఇతని పేరేందంటే సిద్ధపరచబడిన సంఘము. చెప్పండి నాతో పాటు అందరు గట్టిగా. సిద్ధపరచబడిన సంఘం. రాకడ కొరకు ఎదురు చూచేవాడు, రాకడలో ఎత్తబడాలని అపేక్షతో ఆశించేవాడు, లేదా నిరీక్షణ కలిగిన వ్యక్తి. ఈ నిరీక్షణ కలిగిన వ్యక్తులకి ఒక రోజున వెంటనే ఒక పాత బట్ట మాసికైంది. పాత బట్ట. ఈ పాత బట్ట పేరు అబద్ధము అని నేను పెట్టాను. ఈ పాత బట్ట పేరు ఏం పేరు? అబద్ధము. ఏది? ఈ నిరీక్షణ కలిగిన వ్యక్తి, పరలోకం కొరకు ఎదురు చూచిన వ్యక్తి, పరిశుద్ధుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఇప్పుడు అబద్ధం అనే పాత బట్ట చేత మాసిక వేయాలని కొత్త బట్టను కప్పుకొని ఉన్నాడు. అంటే పరిశుద్ధమైన జీవితంలోకి తన పాత బట్టను వేసుకున్నంత మాత్రాన నాకేం కాదు అని అనుకుంటున్నారు.
చాలాసార్లు గమనించాను. గెయిన్ పెట్టాను ఒకసారి స్టీరియో ఫస్ట్ మాస్టర్ వాల్యూమ్ పైన ఉంటుంది అన్నాను, అది కాదు అన్న, నాకు మిక్సర్ తెలుసు 24 AVX యమహా మిక్సర్, అది ఫస్ట్ బటన్ నుంచి కిందది గెయిన్, ఫస్ట్ మాస్టర్ వాల్యూమ్, సెకండ్ టు ద గెయిన్, హై ఉంటుంది చూడండి, హై గెయిన్ తర్వాత కింద హై. థ్యాంక్ యూ జీసస్. హై కొంచెం పెంచండి. వంశీ ఈ కమన్ సిట్ హియర్ ప్లీజ్. ఇప్పుడు చూడండి నాతో పాటు ఒకసారి. గుడ్. ఇప్పుడు హై ఎప్పుడైతే లేపో చాలు నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు గమనించండి అందరూ ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ వ్యక్తి నేను పరలోకం పోవాలి అంటున్నాడు. కానీ ఇతనికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అబద్ధాలు చెప్పే స్వభావం పోవట్లేదు. చిన్న అబద్ధాలు. ఏం చెప్పండి అందరూ ఒకసారి. ఏంటంటే అవి చిన్న అబద్ధాలు. ఈ మధ్య ఒకడు కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి నువ్వొక్కరన్ బాటిల్ గడ్డి ముందు తాగేశాడు. జెర్మియా గారు గడ్డి ముందు తాగేశాడు. ఏంటంటే పక్కనోడు పొలం ఆక్రమించాడట. ఆ పొలంలో వీడికి న్యాయం దొరకలేదని గడ్డి మందు తాగేశాడు. వాడి గడ్డి మందు కూడా బాటిల్ మొత్తం తాగితే చస్తాడా, ఒక మూత పోసుకున్నా చచ్చిపోతాడా? చెప్పండి గట్టిగా. ఒక మూత పోసుకున్నా చస్తాడండి. విషమే కదండి ఇది, చెప్పడానికే చెప్పాను నేను. విషమే అంటే పరిశుద్ధుడైన నీవు అబద్ధముతో ఉజ్జుడైతే, అసత్యంతో నువ్వు ఎప్పుడైతే స్నేహం చేస్తావో నీ సత్యము లోపల సమాధి అయిపోతుంది. నీ పరిశుద్ధత లోపల పాతి పెట్టబడుతుంది. ఇప్పుడు పాత బట్టతో నువ్వు ఈ కొత్త బట్టకు మాసిక వేయలేవు. నీదేమో పరిశుద్ధ కలిగిన జీవితం. ఈ పరిశుద్ధమైన జీవితం లేకి ఈ అబద్ధమైనటువంటి ఈ మాసిక బట్టను తీసుకొచ్చి మెడకు చుట్టుకున్నావు. ఇప్పుడు వీటిలో ప్రత్యేకంగా ఉందా లేకుంటే రెండు కలిసిపోయాయా? చెప్పండి గట్టిగా. అమ్మ తెలుగు తెలియమా పాస్టర్ గారు? ఇంక తెలుగు తెలియమా? ఇలాగే ఏమన్నా తెలుగు తెలియమా? నాకు తమిళ్ తెలియము, హిందీ తెలియము, ఇంగ్లీష్ తెలియము. తెలుగు తెలుసు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. తమిళ్ తెలియదన్న స్తోత్రం சொல்லுங்கப்பா. కైగుడు స్తోత్రం சொல்லுங்க. కైగుడు స్తోత్రం சொல்லுங்கப்பா. చప్పలు కూడా వేసరి గట్టిగా స్తుతించండి. అది కర్తరికి స్తోత్రం சொல்லுங்க. తెలుగు అర్థం కాలేదు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ అబద్ధాన్ని లోపల దాచుకొని నాకేం కాదు బ్రదర్, నేను పరిశుద్ధుని బ్రదర్, నేను వెళ్ళిపోవాలనుకుంటాను పరలోకం అంటే ఎట్టబోతా, ఎలా పోతా? ఇది నువ్వు పల్లి వెలుగా ఆడోలు ఎక్కితే వెళ్ళిపోవడానికి ఉచిత టికెట్లు. పరలోకం రా బిడ్డ, పరలోకం ఇది. ఇప్పుడు ఈ పాత బట్ట నువ్వు మాసిక బట్టను లోపల వేసుకొని ఎంత దాచుకోవాలనుకున్నా మరకగానే కనబడింది. ఆమేన్. వీళ్ళకి రెండవ బట్ట వచ్చింది. ఈ బట్ట పేరు నేను ఏమని పెట్టానంటే శరీరాశ. బ్లాక్ రెడ్ నాట్ సూటబుల్. ఇదే నీ జీవితంలో కూడా జరుగుతుంది. నీవేమో పరిశుద్ధుడిగా చలామణి అవుతున్నావు, పరిశుద్ధురాలుగా చలామణి అవుతున్నావు, కానీ లోపల శరీర కార్యాలు నువ్వు పరిశుద్ధుడైన పదాన్ని చంపేస్తున్నాయని మనస్సాక్షి నీతో చెప్తుంది. నీ మనస్సాక్షి నీతో ఏం చెప్తుందంటే, అరే దొంగ, నీవు శరీర క్రియల చేత ఆత్మ సంబంధమైన క్రియలను చంపేస్తున్నావు, కాబట్టి నువ్వు ఆ శరీర సంబంధమైన క్రియలు మొదట చంపు అని చెప్తుంటే వీడు అంటున్నాడు, నేను శరీరముతో జీవించగలను, ఆత్మతో జీవించగలను. నవరే నిన్నే కొలుతూనయ్యా. వీడు పాడినందుకు ఎవరు పాడరా ఊర్లో? నేను ఒక ఊరికి వెళ్ళాను. వెళ్తే ఆ ఊర్లో నేను ఇదేలాగానే నాకు మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ ఎదురుగా నాకు చర్చ్ దగ్గర పైన అపార్ట్మెంట్ ఇచ్చారు. ఆ కిటికీలోంచి కూటమి ఎలా ఆరంభించబడింది, అందరూ పాటలు పాడుతున్నారు. నేను పైనుంచి గమనించి చూస్తూ ఉన్నా, ఎలా వస్తున్నారు ప్రజలు, ఎలా పాడుతున్నారు అని చూస్తున్నా. ఒక నేరుగా వచ్చేసి మైక్ తీసుకొని హలా అనింది. ఏంద్ర నాయన మేము పెద్ద సింగర్ ఏమోనని చెప్పి నేను పైనుంచి వచ్చి తొంగి చూస్తే జ్యోతమ్మ మొగుడా నా ప్యానా పీయుడా, జ్యోతమ్మ మొగుడా. ఆ పక్కన నా కామ వచ్చి పటామని కొట్టి, పనికి మాల్దానా నా మొగుడు నీకెప్పుడు పీడైనాడే. ఆ కుట్టినమ్మాయి పేరు జ్యోతి. అండి. నీకు మనసులో ఏముంది? మనసులో ఏముంది? యోదమ్మ మొగుడా. ఇది పోవాలి నీకు మొదట. పాత మాసిక బట్ట నువ్వు కొత్త మాసిక మట్టతో ఎంత కుట్టాలన్నా చెల్లదు బిడ్డ. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి.
ఇదే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు చాలాసార్లు ఓడిపోవడానికి, చాలాసార్లు దైవ చిత్తం నెరవేర్చబడ్డానికి, చాలాసార్లు దేవుని చిత్తం నీలో పని చేయకపోవడానికి కారణం ఏంటంటే నీలో శరీర కార్యాలు నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని లోపల చంపేస్తున్నాయి. నీ మనస్సాక్షి నీ మీద విరోధంగా మాట్లాడుతున్నా నువ్వు వాటిని వదులుకోలేకపోతున్నావు. మూడోది ఏంటో తెలుసా? తన సహోదరుల మీద కొండెము చెప్పేటువంటి స్వభావం వీళ్ళకి వచ్చేసింది. అందుకే తన సహోదరులను చూచి ద్రోహి అనువాడు, నరహత్య చేయువాడు అని రాయబడింది. వీడు ఇప్పుడు ఎలా అయిపోయినాడంటే 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన వాడికి ఎటువంటి శిక్ష అయితే ఉంటుందో సహోదరుని చూచి ద్రోహి అనబడిన వాడికి కూడా అదే శిక్ష అప్లై చేయబడుతుంది. వాడికి బెయిల్ రాదు భూమి మీద. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి పొరపాటున ఎవరిని కూడా, శాంబాబు ఎక్కడ, ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఎందుకు ద్వేషించకూడదంటే నీ సహోదరుల్లో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు నివసిస్తున్నాడు. కొట్టు చోటు నీ సహోదరుల్లో యేసు ప్రభు నివసిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వీళ్ళలో కనబడకపోవడానికి కారణం ఏంటంటే సహోదరుని ద్వేషిస్తున్నాడు. వీడు ఐక్యత అంటున్నాడు కానీ అంతరంగంలో ఐక్యత లేదు. ప్రార్థన అంటున్నాడు కానీ ఆత్మ సంబంధన ప్రార్థన లేదు. దేవుని కొరకు జీవిస్తున్న మాట కానీ క్రీస్తు కలిగిన ప్రతిబింబాన్ని అంతరంగంలో ఉంచుకోలేకపోతున్నాడు. వీడు శరీర క్రియలు, అబద్ధపు మాటలు, అంతకంటే ఎక్కువగా సహోదరుని ద్వేషించేటువంటి స్వభావము వీడి జీవితంలో ఎక్కువైపోయింది. నాలుగవది ఏంటో తెలుసా? లోకాశలు. రంగుల జీవితం బాగుందిరా, రంగుల జీవితం. వీడు మార్కెట్కి వెళ్తే ఏమో హాయ్ అంటాడు, వాట్సాప్లోకి వెళ్తే బంగారం అంటాడు. సారీ నన్ను అనుకోవద్దు ప్లీజ్. మరి నీకు అంత బంగారం అయిపోతే 1 కేజీ నాకు ఇరా, నాకెంతో ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఉంటే దాదాపు ఒక అమ్మేసేసి బ్యాంకులో కుదిపెట్టి ఇక్కడ సేవకులందరికీ మందిరాలు కట్టించేస్తా. ఆమె ఇక్కడ సేవకులందరికీ మందిరాలు కట్టించేస్తా. ఎవడైనా సెల్ ఫోన్లో బంగారం, ఇంకోటి ఏందన్నా నువ్వు మాత్రమే చెప్పగలవు. సింగారం, బంగారం పేరు ఏందండి? సింగారం. అరే సింగారం, బంగారం ఎంత అద్భుతమైన పేర్లు పెడతారు. ఎంత వీడికి ఎక్కడో తగిలింది. వీడు నా ఆత్మీయ కుమారుడు అంటాడు. గోనుగుంట్లలో, ఒంగోలులో సేవ చేస్తున్నాడు. హీఈస్ ద పాస్టర్. నేను పెంచాను కాబట్టి వీడిని అలా అంట. ఈ పాస్టర్ గారు గోనుగుంట్లో సేవ చేస్తాడు. జరిగిన సంఘటన ఏంటంటే వీడు బంగారం అని SMS పెడతాడు. అర్ధరాత్రిలో ఆ అమ్మాయి ఏమని పెడుతుందంటే, ఏం పెడుతుంది? నాని కొంచెం హెల్ప్ చేయండి నాయన. ఎక్స్పీరియన్స్ పర్సన్ రా మీరు, చెప్పండి ఏం పెడుతుంది? హాయ్ సింగారం అని పెడుతుంది. ఆమె వీడికి ఆ SMS వచ్చేదాకా అన్నం తినడు, SMS వచ్చేదాకా నీళ్లు తాగడు, వీడికి ఆ SMS వచ్చేదాకా నిద్ర రాదు. కారణం ఏంటంటే బ్యాంకులో నేను బంగారం అంతా వీడి సెల్ ఫోన్, వాట్సాప్లో ఉంది. రంగుల జీవితం ఎక్కువైపోయింది. యేసు కంటే ఎక్కువగా నువ్వు ఏదో ప్రేమిస్తున్నావు, యేసు కంటే ఏదో ఎక్కువగా నీ జీవితంలో నువ్వు అనుకరిస్తున్నావు కనుకనే నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నావు. I have to feel something in your life in the day that God has crucifixion on the cross. యేసు కొరకు ఎందుకు బహాటంగా మరలా సులువు వేస్తున్నాడంటే నువ్వు పాత బట్టకతో కొత్త బట్టను మాసికి వేయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఎంత మాసికి వేయాలన్నా ఈ బట్ట వేరు, ఈ పరిశుద్ధత వేరు, ఈ బట్టలు వేరు బిడ్డ. వీటికి కూడా పేరుకి వస్త్రాలనే పేరే కానీ ఈ వస్త్రానికి సెట్ కాదు. అసత్యం సత్యంతో మిళితం అవ్వదు, లోకము పరలోకంతో మిళితం కాదు. అలాగనే సహోదరుల యొక్క ద్వేషము సహోదరుల యొక్క ఐక్యతతో మిళితం కాదు. నీ జీవితం ఎందుకు విభిన్నంగా ఉన్నదనంటే ఆత్మ సంబంధం విషయాల మీద మనసు ఉంచేవారు శరీర సంబంధం విషయాల మీద మనసు ఉంచరు. ఇప్పుడు శరీరం ఆత్మ నీతో కలిసి జీవించాలంటే జీవించలేవు. సత్యం అసత్యం కలిసి బ్రతకాలంటే బ్రతకలేవు. ద్వేషించడం ఒక పక్క, ప్రేమించడం ఒక పక్క అంటే నువ్వు నటించలేవు. ఈ రాత్రి నువ్వు మానుకోగలవా? నా 2 చేతులు జోడించి చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఒక అనుభవంలోకి నడిపించాలనుకుంటున్నాడు.
దేవుడు నిన్నొక సత్య స్వరూపుడైనటువంటి దేవుడు నిన్నొక రూపంలోకి లేదా పరిపక్వతలోకి విశ్వ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను రూపాంతరం చేయబడిన వ్యక్తిగా యేసు నిర్మించాలనుకుంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు నిన్ను నిర్మించాలనుకుంటున్నాడు. నిన్ను ఒక జయించవానిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఒక జయ జీవితం కలిగిన వ్యక్తిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తితో దేవుడు అన్నాడు, బిడ్డా, పాత బట్టతో ఎవడు కొత్త బట్టకు మాసికి వేయలేడు. కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షారసం పొయ్యలేడు. ఒకవేళ పోస్తే తిత్తులు పగిలిపోతాయి. నీ పాత జీవితంలోకి కొత్త తీర్మానాలు తీసుకొస్తే అవి నిలబడవు. ఈ సభల్లో దేవుడు అనేక మందిని ఈ రాత్రి అభిషేకించడమే కాదు, స్వస్థపరచడమే కాదు, అనేక ప్రవచనమంచిగా ఆశీర్వదించి పంపించబోతున్నాడు. అప్పుడు అర్థమైంది వీడికి, ఓహో, పాత బట్టకు నేను కొత్త బట్ట మాసికి వేయడని తెలుసుకొని ఇప్పుడు తన వస్త్రాన్ని ఉతుక్కొని క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడినందున వీడు పరిశుద్ధుడు అని పిలువబడ్డాడు. కొట్టు కొట్టు చప్పట్లు గట్టిగా వేసేయి, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఎవడు కూడా పాత బట్టతో కొత్త బట్టను మాసిక వేయలేడు. ఒకవేళ మాసిక వేస్తే పాతది కొత్త దానితో కలవదు. నీ పాత తీర్మానాలు కొత్త తీర్మానాలతో కలవు. నీ పాత ఉద్దేశాలు క్రీస్తు ఉద్దేశాలతో కలవు. నీ అన్యాయం చేయబడిన అనుభవము న్యాయకర్తని యేసుతో మిళితము కాలేవు. రాత్రి సంపూర్ణ పురుషుడుగా, సంపూర్ణ పురుషురాలుగా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మూడవదిగా ఆయన వెళ్ళిన అనుభవం. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. దయచేసి నాతో పాటు యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం 19వ అధ్యాయం 17వ వచనం. వారు యేసుని తీసుకొని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమున చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. గొల్గొతా అని పేరు. 3G సెల్ ఫోన్లు ఉన్నాయా? మొదటిదేమో గెస్సెమనే జీ, సెకండ్ గబతా, మూడోది గొల్గొతా. వచ్చే సంవత్సరం నేను 4G చెప్తా. ఆమేన్. దేవుడు నన్ను ఇక్కడ తీసుకొస్తే ఇప్పుడు ఏం రాయబడిందంటే అక్కడ ప్రత్యేకంగా ఏమని రాయబడిందంటే గొల్గొతాలోకి యేసుక్రీస్తు ప్రభు చివరికి వెళ్ళాడు. అంటే ప్రతి సేవకుడు చివరిగా వెళ్ళాల్సినటువంటి చివరి అంకం ఏంటంటే గొల్గొతాలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు యేసు గొల్గొతాలోకి వెళ్ళిపోయాడు. గెత్సెమనే నుంచి గబ్బతాకు వచ్చాడు. గబ్బతాలో నుంచి గొల్గొతాలోకి వెళ్ళాడు. గొల్గొతా అంతిమ విజయానికి చివరి ఘట్టం. అది కొట్టు చప్పట్లు గట్టిగా. అంతిమ విజయానికి చివరి ఘట్టం. అంతిమ విజయానికి చివరి ఘట్టం అది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేరస్తుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. అగస్టాస్ డెస్మాస్ అనే దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆయన చూసిన వాళ్ళందరూ నేరస్తులలో ఒక నేరస్తుడుగా పరిగణించుతున్నారని అందరూ అనుకుంటున్నారు. నిన్ను కూడా చాలాసార్లు దేవుడు అనగా శిక్షించబడిన స్థలం వరకు తీసుకువెళ్ళి ఆపేశాడేమో. చాలాసార్లు ఇతరుల చేత నిందించబడి కొట్టబడే అనుభవంలోకి వెళ్ళిపోయావేమో. చాలాసార్లు ఏడవబడి మరుకొల్పబడి చాలాసార్లు ఒంటరితనాన్ని వేదనను అనుభవిస్తూ బ్రతికావేమో. బిడా, యేసు ప్రభు కూడా గొల్గొతాకు వెళ్లకుండా పరలోకానికి వెళ్ళలేదు. సేవకుడైన, విశ్వాస అయినా, సువార్తికుడైనా, చివరకు కాపరైనా, ప్రవక్తుడైనా, అపోస్తుడైనా, బోధకుడైనా ఎవరైనా గొల్గొతా అనుభవం లేకుండా పరలోకపు మెట్లు ఎక్కలేరు. పరలోకపు మెట్లు ఎక్కలేరు. నువ్వు పరలోకపు మెట్లు ఎక్కాలంటే నువ్వు గొల్గొతాలోకి వెళ్ళాలి. గొల్గొతాలోకి ఎప్పుడైతే వెళ్తావో అక్కడ నువ్వు సిలువ వేయబడతావు. నువ్వు ఎంతగా సిలువ వేయబడితే అంతగా నువ్వు చచ్చిపోతావు. ఎంతగా నువ్వు సిలువ వేయబడితే అంతగా చచ్చిపోతావు. సిలువ వేయబడితే చచ్చిపోతావు. సిలువ వేయబడిన వాడికే కోపం ఎక్కువ ఉంటుంది. మీరు గమనించండి, చచ్చిపోయిన శవం ఇక్కడ ఉందనుకోండి, నువ్వు కాదులే నాన్న చచ్చిపోయి, ఈయన పాస్టర్, ఇప్పుడు నా ఆత్మీయ కుమారుడు శ్యాంబాబు వింజనంపాడులో చిరాల దగ్గర సేవ చేస్తాడు. అంటే 8వ మందిరంలో సేవ చేస్తాడు. సరే, ఇప్పుడు ఈ యొక్క పాస్టర్ గారు అక్కడ ఉన్నారు. ఈ బిడ్డ చనిపోయినటువంటి అనుభవంలో ఉన్నాడు. చచ్చిపోయాడు అనుకుందాం, చనిపోయాడు.
వెళ్ళనంద స్నేహ ప్లీజ్ చచ్చిపోయాడు. ముఖం కనపడాలి రోయ్, నువ్వు కనపడలేదు, పడుకున్నట్టుకుని ఉంది అందరికి, పడుకుని ఇప్పుడు చచ్చిపోయాడు. వీడు అందరూ వీడి దగ్గరకు వచ్చి సిగ్గులేనాడా అన్నారు అనుకోండి. రే నన్ను సిగ్గులేనాడు అంటావా నువ్వు అని లేచాడు అనుకోండి. ఒక్కడుంటారండి ఆ ఊర్లో. ఏమండి 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 నాలాంటి పాస్టర్లు ఒకరు జెర్మియా గారు అందరూ వచ్చేసి సమాధి కార్యక్రమంలో పరవాసిని జగమున ప్రభువా పాడే పాట సమయంలో ఈ రోషం లేనోడు, ఈ దొంగోడు అన్నప్పుడు వెంటనే కోపం వచ్చి రే అని లేచాడు అనుకోండి. పరవాసిన బండలు ఉంటారండి, వాడు పోయి ఉంటాడు ముందు పరలోకంలో. ఏమండి వీడికి తోడు వాడు పోయి ఉంటాడు. ఇప్పుడు ఈ చచ్చినోడి దగ్గరికి వెళ్ళి అరే సిగ్గులోనోడా, నువ్వు మంచోడు కాదురా, నువ్వు దొంగోడువురా, నువ్వు చెడిపోయినోడువురా, నువ్వు చెడ్డోడువురా, నీ సాక్ష్యం మంచిది కాదురా అని ఎన్ని తిట్టినా వీడు ఉలకడు పలకడు. ఎందుకు పలకడంటే క్రీస్తులో ఎవరైతే సిలువ వేయబడి ఉంటారో వారు తిరిగి మాట్లాడరు. సిలువ వేయబడిన వాళ్ళు, క్రీస్తులో చనిపోయిన వాళ్ళు. అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవించును. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అడగనే క్రీస్తులో ఎప్పుడో గొల్గొతాలో సిలువ వేయబడ్డాను, ఇక జీవించేది నేను కాదు. ఈ చచ్చినోడి దగ్గరికి వెళ్ళి ఏయ్ ఈరోజు నీకోసం నేను ఉప్పు కూర చేశాను తిందువులే అనుకోండి భార్య. ఏమే జీవితాంతం నాకు ఉప్పు కూర పెట్టి ఇప్పుడు కూడా నన్ను ఉప్పన్నం పెడతామని ఆ బాక్స్ నుంచి పైకి లేచాడు అనుకోండి. ఆ మహతలు ఉంటుంది అక్కడి నుంచి. సచ్చినోడు లేచి వచ్చాడు. మళ్ళా ఈడు పోతే బాగుండు ఏసయ్యా నాకు విడుదల దయచే ప్రభువుని ప్రార్థన చేసి ఆడవాళ్ళు సగం మంది ఉన్నారండి. సగం మంది ఉన్నారండి. ఇలాగనే వాక్యం చెప్తున్నా, వాక్యం అంతా అయిపోయింది. ఒక ఆయన తీసుకొచ్చి అరిటాకులు కప్పి తీసుకొచ్చారు. ఇక్కడ అరిటాకులు అరిటాకులు ఉన్నాయి. ఆ లుంగి గట్టి తీసుకొచ్చారు, అరిటాకులు గట్టి తీసుకొచ్చారు. ఏం జరిగిందంటే అయ్యా ఉడికి నీళ్ళు కాలిపోయినాడు అంట. వేడి నీళ్ళు ఎట్లా కాలిపోయినాయంటే భార్య అంట కంటే కూతుర్ని సీరియల్ చూద్దామని పెళ్ళలో నీళ్లు పెట్టి వేడి నీళ్ళు పెట్టి లోపల టీవీ చూసుకుంటుంది. ఈ మహానుభావుడు భార్య మీద ఎడతెగని ప్రేమ, ఎడతెగని నమ్మకం, వీళ్ళు అమాంతంగా వేడి నీళ్ళు పోసుకున్నాడు. ఓ అమ్మో నిప్పులో అని కాలుకుంటూ బయట వచ్చేసాడు. వాడి పేరు ఆ ఊర్లో ఏం తెలిసిన ఒళ్ళు కాలిపోయినాడు. నిజం చెప్తున్నా, ఒళ్ళు కాలిపోయినాడు. ఆ ఒళ్ళు కాలిపోయినాడు దగ్గర నేను వెళ్ళాను, నా టైం బాగలేక వెళ్ళాను. నాకు చెప్పారు సరే హాస్పిటల్ చూద్దామని పోతే అరే ఎట్ట జరిగింది చెప్పురన్నా అన్నాడు. అరే ఎట్లా జరిగింది, ఏం జరిగింది చెప్పు అంటే అరే కనీసం ఎలా జరిగింది, వేడి నీళ్ళు పోసినప్పుడు చేతులు పెట్టాలి కదంటే అంటే వీడు కాలేదాకా నోటు మాటలు ఆగలేదు కొంతమందికి. అల్లుడు చెప్పండి గట్టిగా. కొంతమంది కాలిపోయిన తర్వాత మాటలాగిపోతాయి. ఎక్కువ పెట్టదు. కాలిపోయిన తర్వాత మాటలాగిపోతాయి. అర్థమైందా? కాలిపోతే మాటలాగిపోతాయి. సిలువ వేయబడితే మాటలాగిపోతాయి. నువ్వు క్రీస్తులో సిలువ వేయబడితే ఇక జీవించేది నువ్వు కాదు, క్రీస్తు నీలో జీవిస్తున్నాడు. కాబట్టి ఎంతమంది నన్న ఈ రోజు నుంచి నేను దీవిస్తున్నాను అంటావు. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. నేను రోజు నీ భార్య తిడుతుంది, ఆ రోజు వాక్యం వినిందంట ఆ మహాతల్లి. ఏమని? నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు, నీకు విరోధంగా రూపించబడిన ఏ కొండ ఉండదు. ఒకవేళ ఆ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడతావంటే ఆ పడిపోతుంది అనగానే ఈ అమ్మాయి ఇంటికి వచ్చి భర్త అన్నం తింటున్నాడు. వాడు ఏం తింటున్నాడో నాకు తెలియదు, మొత్తానికి తింటున్నాడు. కొండ యేసు నామములో పో, నువ్వు సముద్రంలో పడిపో అంటున్నాడు. వీడికి భయం వేసిపోయింది. ఏందిరా చర్చికి పోయొచ్చి పిల్ల, ఇందాక నన్ను బంగారు కొండ మా మామ, బంగారు కొండ మా బావ అన్నది, ఈరోజు ఏమో నేను కొండలు పడిపోమంటున్నాడు ఏంటనంటే ఆ అమ్మాయి అంటుంది నువ్వు నాకు అడ్డం కొండ సముద్రంలో పడిపో. మీకు అద్భుతమైన మాట చెప్తా, ఈ మధ్య ఆడవాళ్ళు మగవాళ్ళని 558 మంది చంపేశారండి. నేను లిస్ట్ ఇస్తా, పర్సనల్ అనొచ్చు కలవండి. 558 మంది ఆడవాళ్ళ చేతులు మగవాళ్ళు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే వీళ్ళు అంటున్నారు ఒకప్పుడు మమ్మల్ని చంపారు కదండి, అప్పుడు ఓర్చుకోలే, ఇప్పుడు మా తరం స్టార్ట్ అయ్యింది. నేను చెప్తున్నా మహాతల్లులారా, ఎన్ని తరాలున్నా ఇంట్లో యజమానులు లేకపోతే నీ జీవితం మూడు బారిపోతుంది బిడ్డ. అట్టటోడు ఉన్ని, అర్థమైందా? వాడు ఉన్నంత వరకే నీకు సమాజంలో విలువ. లేకుంటే నువ్వు ఎదురొస్తే ఒక్కడ రావడం వల్ల నీకు ఎదురు. గుర్తుపెట్టుకో, నువ్వు అడుగు పెడితే పెళ్ళిళ్ళు జరగవు, నువ్వు ఇంటికి వెళ్తే కార్యాలు జరగవు. ఇక నేను చెప్పకూడదు వాడి గురించి, అన్నీ డాష్ చెప్తూ వస్తా, అన్నీ నువ్వు ఫిల్ చేసుకుంటూ రావాలి. అక్కడ ఇంటికి వెళ్ళి నీ భర్తకు చెప్పాల్సిన మద్దతు ఏంటంటే ఐ లవ్ యూ అని చెప్పాలి. ఆమెన్. నీ భార్యకి ఏం చెప్పాలి? నువ్వు వెళ్ళి ఐ
లవ్ యూ. ఎంతమంది చెప్తారండి? సిలువ వేయబడిన వాళ్ళు తప్ప ఇంకెవ్వరు కూడా తన భార్యని సొంత శరీరంలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. కోటు చప్పట్లు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గొల్గొతాలో సిలువ వేయబడ్డానికి వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చాడు. తండ్రి చిత్తంలోకి వెళ్ళిపోయాడు. తను తాను రిక్తునిగా మార్చుకున్నాడు. వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. వ్యాధిగ్రస్తుడుగా మార్చబడ్డాడు. తన జీవితం అంతా ఎలా అయిపోయిందంటే సిలువలో వేదన అనుభవిస్తున్నాడు. తండ్రి చేత విడవబడ్డాడు. ఒంటరితనం అయిపోయింది. జీవితం అంతా వేదన అయిపోయింది. ఆఖరికి సిలువ మీద ఉన్న దొంగలు కూడా యేసు ప్రభుని దూషించారు. శతాధిపతి కూడా యేసుక్రీస్తు ప్రభుని దూషించాడు. నిజంగా దేవుని కుమారుడైతే ఒక అద్భుతం చేసి కిందకు దూకి నిన్ను కాపాడుకో. దొంగలు అన్నారు, మమ్మల్ని కాపాడి నిన్ను కూడా కాపాడుకో. కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు యూదులు అన్నారు కొంతమంది, ఇప్పుడు అద్భుతం చేస్తే నమ్ముతాం, సిలువ నుంచి కిందకి దిగు. సాతానుడు అప్పుడు కూడా ఎందుకు యేసు ప్రభుని శోధించాడో తెలుసా? అప్పుడు కూడా సిలువలో యేసు ప్రభుని ఓడిస్తే ఈ భూలోకంలో మనిషికి రక్షణ అన్నదే ఉండదు. రక్షణ అన్నది ఉండకూడదనే సాతానుడు అప్పుడు కూడా యేసు ప్రభుని చివరి సమయంలో కూడా శోధించాడు. ఆ శోధన యేసు ప్రభు జయించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తల వంచి తన ఆత్మను దేవునికి అప్పగించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఎప్పుడైతే ఆయన దేవుని చిత్తానికైనా తను తాను అప్పగించుకున్నాడో అప్పుడు వెంటనే ఆయన పరలోకమునకు ఎక్కెళ్ళాడు. ఆయన రక్తము తీసుకొని చెరగా వెళ్ళి వారికి సువార్తను అందించి, ఇశ్రాయేలు అనగా పాత నిబంధన పరిశుద్ధులందరికీ సువార్తను అందించి బయటకు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఆయన రక్తాన్ని తీసుకొచ్చి సకల ప్రజలు విమోచించి దేవాలయంలో తెరను రెండుగా చీల్చివేసి ఆయన పరలోకమునకు ఆరోహణుడు కాక మునుపు తండ్రి యొద్దకు వెళ్ళి కనబడి వచ్చాడు. సరిగ్గా 3వ రోజున సమాధి దగ్గర నిలబడి ఉన్నప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది, కుమారా బయటకు తిరిగి రా అని చెప్పగానే సమాధి తెరవబడి యేసు సజీవుడిగా బయటకు వచ్చాడు. సమాధి తెరవబడింది. ఇప్పుడు సమాధిలో యేసుక్రీస్తు ప్రభు లేడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా ఉన్నాడు. 500 మంది కంటే ఎక్కువగా ఆయన కనపడ్డాడు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతుంటే ఏ రీతికైతే గలిలయ మనుషులు యెరూషలేములో పరిశుద్ధులు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమైపోయాడు, అదే రీతిగా దేవదూతలతో కూడా ఆయన ఒక రోజున భూలోకానికి తిరిగి రాబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇంకా భూలోకానికి తిరిగి రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు పరలోకంలో హెచ్చించబడ్డాడు. ఎంతగా హెచ్చించబడ్డాడు తెలుసా? ఎప్పుడు చదవండి, 1 పేతురు అనగా 1 యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయం అందరూ చదువుదాం ఆ మాట ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. 15వ వచనం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. కొంచెం ఎక్కువ పెట్టుమ్మా. వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఈ రాత్రి యేసు దేవుని కుమారుడని నమ్మే వాళ్ళు మాత్రమే దేవుళ్ళు నిలబడి ఉంటారు. ఈ రాత్రి యేసు నాలో ఉన్నాడు. పక్కనోళ్ళు చెప్పండి, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నాలో నిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నాలో సంచరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నాలో ఈరోజు పరవశిస్తున్నాడు. యేసు దేవుని కుమారుడిని నమ్మేవాడు. ఎందుకంటే ఆయన గెత్సెమనెలో వెళ్ళాడు, జయ జీవితం పొందాడు. గబ్బాతాలో వెళ్ళాడు, ఆయన ఒంటరిగా విడవబడ్డాడు. చివరకు గొల్గొతాలోకి వెళ్ళి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తండ్రి చిత్తము నెరవేర్చినట్లుగా గొల్గొతాలోకి వెళ్ళాల్సిందే. లేచి నిలబడదాం.